ఎప్పుడూ రొటీన్గా ఉండే బిర్యానీలైనా కొంచెమైనా టేస్ట్ మారితే బాగుంటుంది కదా. మీకు పులుపు అంటే ఇష్టమా? అయితే ఈ గోంగూర రైస్ మీకోసమే. హలో ఎవ్రీవన్, గోంగూర అంటే ఆంధ్ర వంటకాలకి ప్రాణం. అందులో ఉండే ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి గోంగూరతో ఈరోజు స్పెషల్ గోంగూర రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని కూడా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. వీటన్నింటిని 1 నిమిషం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఇలా ముందుగా వేసి వేపడం వల్ల కారం అనేది బాగా తెలుస్తుంది. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము స్టోర్ చేసుకున్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నదైతే ఈ రైస్కి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగి ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు ఒక టమాటాని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 కట్టల గోంగూరను వేసుకోవాలి. మాకు ఇక్కడ 2 కట్టలు అంటే చిన్న చిన్నవి దొరుకుతాయండి. మీకు పెద్దవి దొరికితే 1 కట్ట మాత్రమే సరిపోతుంది. గ్రామ్స్ లెక్కన చెప్పాలంటే నేను చేసే క్వాంటిటీకి ఒక 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను వేసింది కూడా ఒక 50 గ్రామ్స్ మాత్రమే. ఇప్పుడు గోంగూర వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్కి ఇలాగా గోంగూరలోని వాటర్ అంతా పోయేసి ఆకు ఇలాగా మెత్తపడి దగ్గరగా అవుతుంది. ఈ స్టేజ్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం వేపాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు ఓన్లీ గోంగూర ఫ్లేవర్ మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం దీనిని స్కిప్ చేసేయండి. ఇది వేసినా బాగుంటుంది, ఇది వేయకపోయినా కూడా ఈ రైస్ బాగుంటుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని, వాటిని ఒక 1/2 వరకు ఇప్పుడు వేసేసి 1 నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత నీళ్ళను వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను, అంటే మసూరా రైస్ని. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు దీని అంతటిని ఒక్కసారి కలుపుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా ఎసరు అనేది తెల్లుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిని అంతా ఒక్కసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మీకు మీ టేస్ట్కు తగ్గ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించిన తర్వాత అన్నం ఇలాగా బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి గోంగూర రైస్ రెడీ. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. అంతేకాదండి, ప్రతి వంట వెనుక ఒక రుచి ఉంటుంది, ప్రతి రుచి వెనుక ఒక చిన్న ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను మీతో పంచుకోవడమే ఈ ప్రసూనివీస్ కిచెన్ లక్ష్యం. మళ్ళీ మరో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.